ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు.
ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్,
పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాపసింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్,
అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా మారుతుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, బోగారం, లేమురు, దండుమల్కాపూర్, ఇన్ముల్ నర్వా, నదర్గుల్, కుర్మల్ ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాలకు పైగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ తో పాటు నగర పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ చేయడంతో అందుకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతోంది హెచ్ఎండిఏ. పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది హెచ్ఎండిఏ. ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, రోడ్ ప్రాజెక్టులు, హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్, పలు పార్కుల డెవలప్మెంట్ తో పాటుగా మరికొన్ని కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లేఅవుట్లు రూపొందించి ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది హెచ్ఎండిఏ. ఫోర్త్ సిటీకి భారీ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పజెప్పింది. మరో భారీ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు 41.5 కిలోమీటర్ల సరికొత్త రోడ్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయిన అధికారులు టెండర్లను పిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేట వరకు మొదటి దశలో 19.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఇందుకోసం 1665 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ వరకు 22.3 కిలోమీటర్ల మేర 2365 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ఒక మంచి కనెక్టివిటీ వచ్చే అవకాశముంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల మీదుగా ప్రయాణించనుంది. ఇందులో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కర్తాల్, అమన్గల్ మండలాలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు వెంబడి 14 ఊర్లు కవర్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేజర్ ప్రాజెక్టులను హెచ్ఎండిఏ టేకప్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 18 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాజెక్టులో 11.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం 2232 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జేబీఎస్ నుంచి హకీంపేట్ వరకు మరో భారీ రోడ్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టే పనుల్లో మేజర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే పట్టాలెక్కనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పై సోలార్ ప్రాజెక్టు కూడా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మీరాలం ట్యాంక్ పై భారీ తీగల బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కెనడాలో మాదిరిగా సీఎం టవర్స్ వంటి భారీ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సిటీలో ల్యాండ్ మార్క్